నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే 50,000 రూపాయలు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు. ఇక రాజీవ్ వికాస్కు కూడా కొన్ని రేట్లు మాట్లాడిరట. మరి వాటికి కూడా ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి రేట్లు మాట్లాడిరో కానీ మొత్తానికి రాజీవ్ వికాస్ కావాలన్నా లంచం పెట్టాల్సిందే. ఇక కమిషన్లు అయితే ఇక కాంట్రాక్టర్లు ఒకవేళ ఏదైనా పని చేయాలంటే మంత్రులకే ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇస్తేనే ఆ కాంట్రాక్టు పని కూడా వాళ్ళకు వస్తుందంట, ఆ బిల్లు కూడా శాంక్షన్ అవుతుందట. ఇంకొక విషయం ఏంటంటే కొండ సురేఖనే బద్దలు కొట్టినట్టుగా చెప్పినటువంటి విషయం, మా మంత్రులు బిల్ పాస్ చేయాలి, మీ యొక్క బిల్లులు మీ ఫైళ్ళు ముందుకు పోవాలంటే కంపల్సరిగా మీరు కమిషన్ ఇవ్వాల్సిందే. 20%, 40%, 30% ఇట్లా ఏదో ఒక పర్సెంట్లో కమిషన్ ఇస్తేనే ఆ ఫైళ్ళు ముందుకు పోతాయి, పనులు అవుతాయి. లేదంటే ఆ పని పక్కకు పడ్డట్టే. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు ఇట్లా ఉన్నది. ఇక కాంగ్రెస్ పాలన వ్యవహారం ఈ రకంగా ఉన్నది. ఇక వీళ్ళతో పాటు ఇక్కడ మంత్రులు, సీఎం, ఎమ్మెల్యేలు వీళ్ళు మాత్రమే జాప్యం వహిస్తున్నారంటే వాళ్ళతో పాటుగా అధికారులు కూడా అట్లే అయిపోయినారు. ఇప్పుడు ఇంట్లో పెద్ద మనిషి స్పీడ్గా పనిచేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచనతో పనిచేస్తారు. పెద్ద మనిషి సపరేక పడుకుంటే ఏమవుతుంది, ఇంట్లో మనుషులు కూడా అట్లే ఉంటారు, అట్లే తయారైపోతారు. ఇక ఆ రకంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరు. ఇక మొత్తానికి నిన్న ఈటల, పీసీ ఘోష్ మొత్తానికి కమిషన్ ముందుకు ఈటల హాజరు కావడం జరిగింది. మరి ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడిగినారు, మరి ఏం సమాధానం చెప్పిండో కానీ మొత్తానికైతే ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేడిగడ్డకు అయ్యింది 4600 కోట్లు మాత్రమే అయినాయి అంట. మేడిగడ్డ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 4600 కోట్లే అంటూ మొత్తానికి అన్నారం వచ్చేసి 2700 కోట్లు, సుందిల్లా వచ్చేసి 211 కోట్ల రూపాయలు. ఇక తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. కాళేశ్వరం పైన రకరకాల కమిషన్లు వేశారు. ముందు ఆ రిపోర్టును బయట పెట్టండి, ఏడాదిన్నరగా ఎందుకు రిపేర్ చేయడం లేదు, కాళేశ్వరం డిజైన్ నిర్మాణం క్యాబినెట్ నిర్ణయమే, తప్పు జరిగితే నిజమైన బాధ్యులపైన చర్యలు తీసుకోండి, నా కనత పైన తుపాకీ పెట్టిన అబద్ధాలు నేను చెప్పనని చెప్తున్నటువంటి ఈటల. ఇకపోతే నీచ రాజకీయాలు చేస్తోళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారు. బీజేపీ ఎంపీ మొత్తానికి మాజీ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు హాజరైనటువంటి విషయం. మొత్తానికి హాజరైన తర్వాత ఆయన చెప్పినటువంటి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి అంశాలు. ఇక ఈ మేడిగడ్డలో ఒకవేళ అవినీతి జరిగిన, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగితే అవినీతికి పాల్పడ్డ వాళ్ళను ఖచ్చితంగా శిక్షించండి, నా కనతలో తుపాకీ పెట్టినా నేను అబద్ధం చెప్పనని ఈటల రాజేందర్ బల్లగుద్ది చెప్తా ఉన్నాడు. మరి ఈటల రాజేందర్ ఇంత గట్టిగా చెప్తా ఉన్నాడంటే అవినీతి జరగలేదనుకోవాలి. ఇకపోతే పగబట్టి కేసీఆర్ను పడగొట్టిన, అబ్బా రేవంత్ రెడ్డి చూసిండ్రా, పట్టుబట్టిందంట, పగబట్టిందట, ఇక మొత్తం మీద కేసీఆర్ను కింద పడగొట్టినా అంటుండు. మరి ఈయన పడగొట్టిండ్రా, రాష్ట్ర ప్రజలు పడగొట్టిండ్రా? ఏం పడగొట్టిండు ఈయన? ఏం చెయ్యలే. సరే, అంత కష్టపడి కేసీఆర్ను కింద పడగొట్టినావు అనుకుందాం. మరి ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నావు రాష్ట్రంలో? రేవంత్ రెడ్డిని ఎప్పుడు పడగొట్టాలని రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏడాదిన్నరలోనే 18 నెలల్లోనే అమ్మ రేవంత్ రెడ్డి మాకు వద్దురా నాయన, ఈయన తొలగించే ప్రయత్నం ఏదైనా రాజ్యాంగంలో రాసి ఉంటే బాగుండేది. ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 5 ఏళ్ల దాకా ముఖ్యమంత్రిని మార్చడానికి అవకాశం లేకుండా రాజ్యాంగంలో రాసిండ్రు. మరి అదేదో ముఖ్యమంత్రిని తీసేసేది ఉంటే బాగుండేది, తీసి పాడేద్దాం అన్నట్టుగా దీనికి ఒక చట్టం లేదా అని కూడా కొంతమంది అడిగిండ్రంట. ఇక అంతేకాదు ఆయన కుర్చీలా కూర్చున్నా లేకుంటే నన్ను జైల్లో పెడతాడా, ఒక్క నోటీసులకే కేసీఆర్ ఆగమైతుండు, ఆయన ఏమన్నా దేవుడా, మనిషే కదా, తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా, న్యూయార్క్, జపాన్, టోక్యో దేశాలతో మొత్తానికి పోటీ పడతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా, ఇవి రేవంత్ రెడ్డి మాటలు. మూసీ నది గురించి ముంగట పడ్డాడు, అది
ఆయనతో ఆగమాగం అయిపోయింది, గందరగోళ పరిస్థితిలో సిక్కుకపోయిండు. అది కూడా పూర్తి కాలే, లగచర్ల లడాయి లెక్కన అయిపోయింది. ఇక గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాల భూమిలో కూడా ఇరుక్కపోయిండు. పాపం ఈయన ఎక్కడ పోయి ఏదైనా పని చేద్దామంటే ఎక్కడ కూడా సపోర్ట్ దొరకట్లేదు, పని ముందుకు పోతలేదు. మరి అదే ఆయన కర్మనా లేకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గ్రహాలు అనుకూలించలేదో కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఏ పని చేద్దామన్నా కానీ కాళ్ళల్లో కట్టబెట్టినట్టే అవుతుంది అంటున్నాడు కదా. కేసీఆర్ కాళ్ళల్లో కట్టబెడుతుండు, కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు మా కాళ్ళల్లో కట్టబెడుతున్నారు అన్నట్టుగానే ఆయన పని అట్లా అవుతూ ఉంది. ఏదన్నా పని పీకల మీదకి వచ్చి జరగకపోతే గత ప్రభుత్వ వైఫల్యము, ఇది కేసీఆర్ వల్లనే జరిగింది, అందుకే ఈ పని చేయలేకపోతున్నామని అదొక మాట. అట్లా ఇకపోతే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడట. మళ్ళీ గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇక నువ్వు గెలుస్తావా? మళ్ళా గెలిస్తే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు చేయడిగా యాదాద్రి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ. లేకుంటే నన్ను జైల్లో పెడతాడా కేసీఆర్? రేవంత్ రెడ్డి జైల్లో పెట్టింది కదా, నన్ను జైల్లో పెడతాడా? నేను ఒక్క నోటీస్ పంపిస్తేనే కేసీఆర్ ఆగమాగం అయిపోతుండు. మరి ఇంత ఆగమపడేటోడు ఎట్లా ప్రజల్లోకి వస్తాడు అంటుండా? మరి ఏం మాట్లాడుతున్నా? ఆయన ఏమన్నా దేవుడా? ఆయన మనిషే కదా. మరి నువ్వు కూడా దేవుని కాదు కదా, నువ్వు మనిషివే. ఇక అదే కంపునోరు, ఇక అవే గబ్బు మాటలు. ఎవరి అవి? రేవంత్ రెడ్డిది అదే కంపునోరు అంట, అదే గబ్బు మాటలంట. ఏం మాటలు అనేది? సీఎం ఆయన ఇక బజారు భాష పోవడం లేదు. ఆయన సీఎం అయినా కానీ బజారు భాష ఇంకా పోతలేదంట. ఇక ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని కూడా మాట తప్పినవు. మొత్తానికి కోసిన ₹1 లేదు అంటావు. ఆయన కోసినా కానీ ₹1 లేదని చెప్తా ఉన్నాడంట. ఓటేసి చెప్తా ఉన్నాడు అన్ని చేస్తానని, ఓట్లేసి దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి మరీ చెప్పిండు. మరి ఏం చేసిండు? ఏం చేయలే. ఏడేసిన గొంగడి గాన్నే ఉన్నది. ఏం జరిగిందయ్యా అంటే రాష్ట్రంలో అసలు ఏం జరగలే. రాష్ట్ర ప్రజలంతా అరే నీ అమ్మ రేవంత్ రెడ్డి ఇందిరా గిట్ల చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి, ఈ రకంగా ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. అసలు రాహుల్ గాంధీ నెత్తి పట్టుకుంటుండంట. రేవంత్ రెడ్డి మాట, రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి వినట్లే. రాహుల్ గాంధీ నెత్తి పట్టుకుంటుండు. నా పార్టీలో ఉండి నేనిచ్చిన ముఖ్యమంత్రి పదవిని అనుభవిస్తూ ఆయన నేను చెప్పినట్టుగా వినట్లేదని రాహుల్ గాంధీ నెత్తి పట్టుకుంటున్నట. ఇక ఇంకొక విషయం ఏంటంటే తన పక్కన ఉన్నటువంటి మంత్రులు కూడా రేవంత్ రెడ్డిని కుర్చీ మీదకి వెళ్ళి ఎప్పుడు దించాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఎప్పుడు పొక్కబడవాలని ఆలోచన చేస్తూ ఉన్నారట. ఆ మంత్రులు వాళ్ళ ఫైరూక్ మీద వాళ్ళు ఉన్నారు, ఈయన పని మీద ఈయనున్నాడు. ఇక 1300 కోట్లతో శంకుస్థాపన ఎలా చేశావో, అధికారంలోకి వచ్చి 600 రోజులు అయ్యింది, ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలే. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టినవు. ఎప్పుడైనా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆరే. ఇక రేవంత్ రెడ్డి పైన వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పౌరుడిగా కానీ ఒక ముఖ్యమంత్రిగా కానీ అర్హత లేనట్టే ఉన్నది. ఎందుకంటే మన జూన్ 2వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ జై తెలంగాణ అంటే ఈయన అమరవీరుల స్తూపం దగ్గరికి చెప్పులు వేసుకొని పోయి పుష్పగుచ్చం వేయడానికి పోయిండు. కానీ ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలే. మరి ఎందుకంటలేడో కూడా అర్థమవుతలేదు. మరి జై తెలంగాణ అంటే మరి ఆయనకు ఏమన్నా శాపం ఉందా? మరి ఎందుకు అర్థమవుతలేదు. ఒక నవ్వుతో జై తెలంగాణ అంటే అయ్యేపోతుంది కదా, ఎందుకు అనట్లేదు? మరి అది మాత్రం ఇంతమంది చెప్పినా మరి జై తెలంగాణ అంటలేడు. మరి ఇట్లాంటి ఆయనను మనం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక చేసుకున్నాం. తెలంగాణ మీద ప్రేమ లేని వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది మనకి. ఇలా ఇక చంద్రబాబును ఎదిరించే దమ్ము సత్తా లేనే లేదట. ఎవరికి? రేవంత్ రెడ్డికి లేదు కావచ్చు. ఇక క్యాబినెట్లో బనకచర్ల పైన ఎందుకు చర్చించలే? ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఇద్దరు స్నేహితులేనా. బనకచర్ల మీద క్యాబినెట్లో చర్చిస్తే చంద్రబాబు నాయుడిని ద్వేషించినట్టేనా? ఎందుకు మాట్లాడతారు? అసలే మాట్లాడరు. ఇక దీనిపైన సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదు? ప్రధాని ప్రశ్నించాలంటే మొత్తానికి ఎందుకు జంకుతున్నారు? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆంధ్రాకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగిపోయింది. మొత్తానికి కృష్ణా జలాలను 65 టీఎంసీలు తక్కువ వాడింది. ఇక పంటలు ఎండబెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఇక ఈ ప్రభుత్వమే. ఉత్తమ్ బాధ్యత రహిత్యంగా ఉన్నాడు.
ఇక స్టడీ చేయలేదని కూడా మాట్లాడటం నిర్లక్ష్యం. మాజీ మంత్రి హరీష్ రావు మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు అంశం. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇవాళ కావచ్చు, మొత్తానికి ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం పైన ఇవ్వనున్నారట. ఎందుకంటే కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ నిర్మాణం చేపట్టింది రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదయ్యా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక దీన్ని బేస్గా చేసుకొని ఇక ప్రతిపక్ష పార్టీలు మొత్తానికి అరుస్తూ ఉన్నాయి. ఆ అరుపులన్నీ ఆ నోర్లన్నీ ముయ్యాలంటే ఇవాళ ఇక ఎట్లయినా 9వ తారీఖు రోజు హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. దానికంటే ముందు మొత్తానికి కాళేశ్వరం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవాళ 11 గంటలకు వివరించబోతున్నారంట. ఇక కాగర్ ఆపండి, రాష్ట్ర జల హక్కులను కాపాడాలి. ఏం కాపాడుతావు? నీళ్ళెత్తుకపోతుర్ర నాయన ఏ పోళ్ళు అంటే ఉత్తమ్ కుమార్ చూడు రాష్ట్ర జల హక్కులను కాపాడతాడు. హక్కులను కాపాడడం కాదు, నీళ్లు కాపాడితే బాగుంటుంది. ఇక కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు స్పందించండి. విభజన చట్టాన్ని ఏపీ పాలించలేదు, కేంద్రం సైతం సహకరిస్తుంది. బనకచర్ల పైన మొత్తానికి జనవరిలోనే లేఖ రాశాము. మీడియా చిట్చాట్లో ఉత్తమ్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇక రాష్ట్ర జల హక్కులను కాపాడాలని కూడా రాష్ట్ర బీజేపీ నేతలను కేంద్ర మంత్రులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఇకపోతే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై అందరూ స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అందరూ స్పందించాలి. ఏది గోదావరి బనకచర్లకు సంబంధించి. ఇక బనకచర్ల మీద ఒకవేళ ఉత్తమ్ కుమార్ ఒక్కడు మాట్లాడినా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు ఇక రేవంత్ రెడ్డి ఎట్లాగూ మాట్లాడినాడు ఈ మంత్రుల్ని. ఇక ఉత్తమ్ కుమార్ కూడా మాట్లాడలేడు. ఆయన మాట్లాడకపోగా తనతో పాటు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా మిగతా నాయకులంతా కూడా నాకు సపోర్ట్గా రండి, మనం ఫైట్ చేద్దామని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళు. ఆయన మనకు ఇరిగేషన్కో నీటిపారుదల శాఖ అయినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్, అవును కదా, మరి ఆయన మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడకుండా భయపడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి భయపడి ఈయన మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా రండి, అందరం కలిసి మనం బనకచర్ల పైన మాట్లాడదామని చెప్తా ఉన్నాడు. అట్లా ఉన్నది ఈయన కథ. ఒక్కడు మాట్లాడలేడు. ఈయన ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు. ఎవరు చెప్తా ఉన్నారు? మహేష్ కుమార్ గౌడ్. వాళ్ళ ఎమ్మెల్యేలే చక్కగా పనిచేస్తలేరంట. మరి వాళ్ళ ఎమ్మెల్యేలా, మరి మిగతా ఎమ్మెల్యేలా? ఇక సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మంచిగా పనిచేస్తేనే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇక పార్టీ బలోపేతం పైన ప్రత్యేక దృష్టి సారించాలి, రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి. అయితే ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా చక్కగా పనిచేస్తలేరట. ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి మాట ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలే పనిచేస్తలేరట మొత్తమే. మళ్ళీ మీరు గెలవాలంటే ఇప్పుడు చక్కగా పనిచేయాలి. ఇక లేదంటే అడుగంటిపోయినట్టువే. ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత కష్టపడ్డా మీరు అధికారంలోకి రారు. ఇక మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి మాట అది. మరి నిజం చెప్తుండో అబద్ధం చెప్తుండో ఎందుకు చెప్తుండో అర్థమవుతలేదు. ఒక్కరు కూడా పనిచేస్తలేరట. ఇక కమిషన్ ఇస్తేనే పెండింగ్ బిల్లులు, ఇది వాస్తవం. 30% కమిషన్ పేరుతో డబ్బులు 5 డిఏలు అంటే 5 డిఏలు ఉంటే 1 డిఏనే ప్రకటించడం దారుణం. ఇక డీకేఆర్న చెప్తున్నటువంటి మాట. ఇక కాంగ్రెస్ అనుచరులకే ఇంద్రమ్మ ఇండ్లు, ఇది వాస్తవం. కాంగ్రెస్ అనుచరులకు ఇంద్రమ్మ ఇల్లు, కాంగ్రెస్ అనుచరులకు రాజీవ్ యువ వికాసు, కాంగ్రెస్ అనుచరులకే ఫస్ట్ ప్రియారిటీ. అది రేవంత్ రెడ్డి కూడా ఏదో మీటింగ్లో కూడా చెప్పినట్టున్నాడు. ముఖ్యంగా రాజీవ్ యువ వికాస్ అనేది మన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందుగా ఇవ్వాలి, మిగతా వాళ్లకు తర్వాత ఇచ్చేయరని ఏదో మీటింగ్లో కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి అసలు చెప్పడం అది కరెక్ట్ కాదు. ఏ విధంగా చెప్పిండో అర్థమైతలేదు. అందరూ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలే, అందరూ రాష్ట్ర పౌరులే, అందరూ రాష్ట్ర రైతులే కదా. మరి వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? ఏ రకంగా చెప్తాడు? కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ముందుగా లిస్ట్ అవుట్లో పేర్లు ఎక్కించండి, వాళ్లకు ముందుగా పథకాలు అందే విధంగా ప్రయత్నం చేయరు అన్నట్టుగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇంత ఘోరమా? అంటే మేమంతా రాష్ట్ర ప్రజలం కాదా? రాష్ట్రంలో లేమా? ఇక జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను అంటూ జమ్మూ కాశ్మీర్కు
ఆటంకం అసలే రానియను అంటూ మొత్తానికి మోదీ ఆ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ చినాబ్ నది పైన మొత్తానికి ఎత్తైనటువంటి వంతెన ప్రారంభం చేయడం జరిగింది. వంతెనను ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాతో ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబు వంతెన పైన వందే భారత్ రైలు ఇక పరుగులు తీస్తూ ఉన్నది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి చినాబు వంతెనట. ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన ఇది. మొత్తానికి ఈ వంతెనను ప్రారంభోత్సవం చేసి అక్కడ మోదీ జెండా చేతిలో పట్టుకొని, భారత్ జెండాను చేతిలో పట్టుకొని మొత్తానికి నడుస్తూ ఉన్నటువంటి విజువల్స్. ఇక జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధి అసలే ఆగనివ్వను, తప్పకుండా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మొన్న మనం చూసాం, పాకిస్తాన్ దొంగనా కొడుకులు జమ్మూ కాశ్మీర్లో మొత్తానికి ఉగ్రవాదులు వాళ్ళైతే కాల్పులు జరపడం జరిగింది. అమాయకమైనటువంటి ప్రజలను పొట్టన పెట్టుకున్నారు వాళ్ళు. మనం చూసినాం అవి. అసలు దాంతో సంబంధం లేదు. భారతీయులు టూరిస్ట్ లాగా పోయిరు వాళ్ళు అక్కడికి. అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూడడానికి, ఆ ప్రకృతిని చూడడానికి, ఆనందించడానికి పోతే వాళ్ళనేదో ఉగ్రవాదుల్లాగా మీరు ఇండియన్సా, మీరు హిందువుసా అని అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి మొత్తానికి హతమార్చినటువంటి ఘటన మనం చూసినాం. దాంతోపాటు పాకిస్తాన్కు, ఇటు భారత్కు మొత్తం యుద్ధ వాతావరణం కూడా నెలకొన్నది. ఇకపోతే రుణగ్రహీతలకు మొత్తానికి భారీ ఊరట. తాజాగా 0.55% తగ్గినటువంటి రెపో. మొత్తానికి ఈ ఏడాదిలో 1% మొత్తానికి రుణం తీసుకుని ఇల్లు, వాహనం కొనుక్కోవాలనే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుభవార్త మొత్తానికి వినిపించింది. రెపో రేటును కూడా 50 బేసిస్ ఇక పాయింట్లు 0.5% తగ్గించి 5.5%కి చేర్చింది. ఈ ఏడాదిలో చూస్తే మొత్తానికి ఇంతకు ముందే 2 సార్లుగా 0.25% చొప్పున మొత్తానికి కోత విధించడంతో తాజా తగ్గింపుతో కలిసి మొత్తం 1% అంటే 100 బేసిస్ పాయింట్ల ఇక మేర రెపో రేటులో ఊరట కలిగించిందంట. ఇకపోతే 600 మూసీ ప్రక్షాళన. మూసీ ప్రక్షాళన 600 నేను చేస్తా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ ప్రక్షాళన వద్దు అని అక్కడ ఉన్నటువంటి గల్లుల్లో ఒకరోజు నిద్రపోయిండు, అక్కడ భోజనం చేసిండు, ఆ గల్లులన్నీ తిరిగిండు, పేదోళ్ళ ఇండ్లన్నీ మొత్తం బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉంటే ఈ మూసీ ప్రక్షాళన వద్దు, ఆ బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడం వద్దు, మీకు నేను అండగా ఉంటానని కిషన్ రెడ్డి తిరిగిండు. అక్కడ మళ్ళా చెప్తా ఉన్నాడు 600 మూసీ ప్రక్షాళన చేస్తా అంటుండు. దాంతో ఎంత పెద్ద కమిషన్ వస్తుందో మరి. అది కూడా వాళ్ళ బంధువులకే కాంట్రాక్ట్ అప్పచెప్పబోతున్నారట మూసీ ప్రక్షాళనకు సంబంధించి. దాంట్లో మరి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టబోతుర్రు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతుర్రు? 1000 కోట్లే. ఇకపోతే ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్ర అభివృద్ధి తప్ప. ఈయనకు కోరికలు ఏవీ లేవట. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తప్ప నాకు ఇంకొక కోరికనే లేదు. మరి కోరిక లేనప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేయి. వేరే వాళ్ళకి ఎక్కడుంటేంది సలహాలు అందిస్తే సరిపోతాయి అభివృద్ధి చేయడానికి. అరే ముఖ్యమంత్రి పదవికి అర్హత కలిగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, నీకంటే సీనియర్లు ఉన్నారు. వాళ్ళంతా అనుకున్నారు నేను ముఖ్యమంత్రి అవుతా అని, వాళ్ళంతా భ్రమించారు. కానీ వాళ్ళందరినీ కాదని నువ్వే ఢిల్లీకి సీల్ కవర్లు పంపించి నా పేరునే ప్రకటన చెయ్యండ్రి, నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇట్లా చేసినావంట. మళ్ళీ నేను రాష్ట్రం కోసమే పరితపిస్తా, రాష్ట్ర అభివృద్ధి నా ధ్యేయం, రాష్ట్ర అభివృద్ధి తప్ప నాకు ఇంకో ఆలోచన లేదు, ఇంకో ఆశ లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళా. ఇకపోతే అభివృద్ధి పథకాల శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో దామోదర్ రాజేంద్ర సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అట్లాగే కోమటిరెడ్డి కూడా ఉన్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు, బీర్ల ఇలయ్య ఉన్నాడు, వేముల వీరేశం ఉన్నాడు, చామల, అట్లనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గుత్త సుఖేంద్ర, మంత్రులంతా ఇన్నే ఉన్నట్టున్నాడు, నాగేశ్వరరావు కూడా ఉన్నాడు. మొత్తం మంత్రులంతా ఒక దగ్గరనే నవ్వులు వెదజల్లుతా ఉన్నారు మొత్తం అందరు కలిసి. వీళ్ళు రైతుల దగ్గరికి గ్రామాల్లోకి ఒకసారి వచ్చి గ్రామాల్లో తిరిగితే అర్థమైపోతుంది వీళ్ళ పాలన ఎట్లా ఉన్నదనేది. అక్కడ ఇక్కడ పోయి శంకుస్థాపనలు చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, ఫోటోలకు పోజులు ఇవ్వడం, ఇవి తప్ప మన రైతులు బీట్లోకి తీసుకొచ్చినటువంటి వడ్లు తడిసిపోతూ ఉంటే వాటి గురించి పట్టించుకోలే. మహిళలకి ఇవ్వాల్సినటువంటి 2500 రూపాయలు అవి ఇవ్వలే.
మహిళలని ఇంకా కోటీశ్వరులను చేస్తా అన్నాడు. 1,00,00,000 మందిని కోటీశ్వరులను ఎక్కడి నుండి చేస్తాడో ఏమో. కోటీశ్వరులను బెకార్గాళ్ళని చేయకపోతే సరిపోయా. ఇక కేసీఆర్ ముందు ఈయన కేసీఆర్ మాట లేకపోతే రేవంత్ రెడ్డి అసలు ముందుకే పోడు. ఆయన కేసీఆర్ అనేటువంటి నోట్లకెళ్ళి కేసీఆర్ అనే పదము రేవంత్ రెడ్డికి రాకపోతే అసలు పనే కాదు అక్కడ. ఆ మీటింగ్ కూడా సక్సెస్ కాదు. ఆయన పేరు తీస్తేనే మీటింగ్ సక్సెస్ అవుతుంది. ఈయనకు కూడా చిన్న ఊపు వస్తుంది. ఛార్జింగ్ పెట్టినట్టు వేద మంత్రాలలో కేసీఆర్ అనేది ఒక ఛార్జింగ్ పెట్టినట్టుగా పిన్నుగా కేసీఆర్ అనే దాని మీదకి వెళ్ళి నడిపిస్తాడు. లేదంటే అసలు ఈయనకు పవరే లేదు. కేసీఆర్ అనే మాటతోనే ఈయనకు పవర్ రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏది కానీ ఇప్పుడు ఎవరన్నా మనం ఒకరి గురించి మాట్లాడాలని ఇప్పుడు ఒక గ్రామం ఉన్నది. గ్రామంలో ఒక పెద్ద మనిషి గురించి ఎవ్వరు మాట్లాడరు. ఏ వ్యక్తి అయితే మాట్లాడతాడో ఆయనే హైలైట్లు ఉంటాడు. ఇది కూడా అంతే. కేసీఆర్ గురించి ఈయన మాట్లాడతాడు కాబట్టి ఈయననే హైలైట్లు ఇప్పుడు. ఎందుకంటే ఎవరు మాట్లాడరు కదా. ఇకపోతే కేసీఆర్ ముందు మీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. కేసీఆర్ అట ముందు మీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నోటీసు ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. ఇక గంధమల్ల రిజర్వాయర్ సహా పలు అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్తా ఉన్నారు. ఏం శ్రీకారాలో ఏమో. ఇక బనకచర్ల చట్టబద్ధత పరిశీలనకు కేంద్రం భరోసా. మొత్తానికి జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్టవిరుద్ధంగా సహకరిస్తుందనుకోవడం లేదని వ్యాఖ్య. ఇక 10 ఏళ్ల పాటు ద్రోహం చేసి భారత బారాస నాటకాలు ఆడుతోందని మొత్తానికి మండిపాటు. అదే కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్టవిరుద్ధంగా సహకరిస్తుందనుకోవడం లేదని వ్యాఖ్యానంట. ఏపీకి సహకరిస్తుందని, చట్టబద్ధంగా సహకరిస్తుందని అనుకోవట్లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. 10 ఏళ్ల పాటు ద్రోహం చేసిందంట. బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని కూడా మండిపాటు. ఇక కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ రాసినటువంటి లేఖను చూపుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరే, లేఖను బాగానే చూపెడతా ఉన్నావు కానీ మరి ఈ గోదావరి బనకచర్ల మొత్తానికి అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి అందితే దాని చట్టబద్ధత తదితర అంశాలపైన నిబంధనల మేరకు పరిశీలిస్తామంటూ కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు పాటిల్ తెలంగాణకు లేఖ రాయగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో శుక్రవారం మీడియాతో ఇష్టగోష్ఠిగా ఉత్తమ్ మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర స్థాయిలో విఘాతం కలిగిస్తున్నటువంటి అంశమంట. ఇక జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఈ గోదావరి బనకచర్లకు సంబంధించి ఏదైతే ఉన్నదో దానికి కేంద్రము చట్టబద్ధత కల్పించట్లేదని మాట్లాడుతూ ఉన్నాడు. గోదావరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్రానికి అందితే దాని చట్టబద్ధత తదితర అంశాలపై నిబంధనల మేరకు పరిశీలిస్తామంటూ కేంద్ర జలశక్తి మంత్రి పరిశీలన జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఏం జరిగిందా ఏం కథ? మొత్తానికైతే బనకచర్ల కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మొత్తానికి తెలంగాణ నుండి నీళ్లు ఏపీకి ఎత్తుకుపోయేటువంటి కథనైతే జరుగుతుందంట. మరి బనకచర్ల వద్దని రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. కేంద్ర మంత్రులు వారు నోరు తెరవట్లేదు. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. అటుపోతే కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మరి ఎవ్వరు కూడా నోరు తెరుస్తలేరు. ఇక రోజు ప్రయాణించేది 6.50 లక్షల మంది. మొత్తానికి మెట్రో రైల్ 2వ దశ బిలోని 3 మార్గాల్లో 2030 నాటికి అంచనాలు ఇవి. ఇక డిపిఆర్లను కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం, కేంద్ర అనుమతి కోసం పంపేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారట. మొత్తానికి ఇక రెండో దశ మెట్రో 2వ దశ కూడా ప్రారంభించబోతున్నారంట. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ కూడా తయారు చేసినామని చెప్తా ఉన్నారు. ఇక కేంద్రం అనుమతి కోసం మొత్తానికి పంపినామని చెప్తా ఉన్నారు. ఇక కేంద్రం నుండి అనుమతి వచ్చేసిందంటే ఇక మెట్రో 2వ దశ కూడా ప్రారంభం చేస్తారు. రోజు ప్రయాణించేటువంటి ప్రయాణికులు వచ్చేసి 6.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారట మెట్రోలో. ఇకపోతే ముప్పేట దాడిపైన ముందే అప్రమత్తం అవుదాం. మొత్తానికి వర్షాకాలం వ్యాధుల విజృంభణ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలన్న వైద్యులు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కానీ మొత్తానికి వైద్యులు గ్రామాన సభలు ఏర్పాటు చేయాలి. ఆ గ్రామాల్లోకి వచ్చి మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళకు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి,
వర్షాకాలం అనేటివి చెప్తే బాగుంటుంది. లేదంటే ఇక దోమకాట్లతోని అనేకమైనటువంటి వ్యాధులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు వైద్య అధికారులు అయితే నిద్రపోయినట్టుగానే ఉంటారు ఎక్కడ చూసుకున్నా. మొత్తానికి వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వానలు ఇక సీజనల్ వ్యాధులను కూడా మోసుకొస్తాయి. ఇక జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. ఇక గతేడాది మొత్తానికి గన్యా జ్వరాలు కూడా రాష్ట్రాన్ని వణికించాయి. మొత్తం 13,600 కేసులు నమోదయ్యాయి. ఇక ఊళ్ళు మొత్తానికి మంచాన పడ్డాయి. ఇక డెంగీ మలేరియా కేసులు కూడా ఏటా భారీగా నమోదవుతున్నాయి. గతేడాది 10,077 డెంగీ, ఇక 423 మలేరియా కేసులు కూడా నమోదవ్వడం గమనార్హం. ఇక గుండెతో మొత్తానికి డెంగీతో పదుల సంఖ్యలో మొత్తానికి మరణాలు సంభవిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటిని కట్టడి చేయొచ్చని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇక బాబోయ్ దోమల పరిస్థితి అయితే ఇంత అంత కాదు. అది గుట్టిందంటే ఒక దోమ ఉంటుందంట, చిన్నగా ఉంటుందట. ఇంకా ఇక్కడ ఇది కామెడీ అది సీరియస్ అండి. ఒక దోమ ఉంటుంది, అది చాలా చిన్న దోమ. ఒకవేళ అది వచ్చి కాలు గిట్ల గుట్టిందనుకో, ఇక మీ కాలు ఏనుగుతోండమైనట్టు అయిపోతుంది. అది ఎంత చిన్నగా ఉంటుందంటే ఈ మామూలుగా మనకు కనబడేటువంటి దోమల కంటే చాలా చిన్నగా ఉంటుందట. అది కుడితే ఇక మనకు బోధకాలు వస్తుంది చూడు, చాలా పెద్దగా ఉంటుంది. అవి ఆ రకంగా అవుతుంది. అంటే మన చుట్టుపక్కల పరిసరాలను ఆ రకంగా శుభ్రంగా ఉంచుకుంటేనే దోమల బారి నుండి మనం బయటపడతాం. లేదంటే ఏ దోమ కుట్టినా ఎలాంటి వ్యాధి వస్తుందో కూడా తెలియదు. ఒక్కో దోమకి ఒక్కో రకమైనటువంటి శక్తులు కూడా ఉంటాయి అవి. ఇక దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. గతేడాది గన్యా జ్వరాలు అనేక గ్రామాలను కూడా వణికించాయి. మొత్తానికి వారాల తరబడి బాధితులు కూడా మంచం పట్టారు. తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులతో సతమతమయ్యారు. ఇక పగటి వేళ మాత్రమే కాటు వేసే టైగర్ దోమ వల్ల ఇక గన్యా, డెంగీ జ్వరాలు వస్తాయి. ఇది పగటి వేళనే కాటేస్తుందంట. ఇకపోతే మలేరియా కారణమైనటువంటి దోమ రాత్రి వేళల్లో కాటు వేస్తుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లోని మొత్తానికి టైర్లు, కుండీలు, మొత్తానికి కవర్లలో నీరు నిల్వ లేకుండా ప్రతి వారం కూడా డ్రై డే పాటించాలి. ఇక దీనివల్ల దోమల లార్వా వృద్ధి చెందదు. ఇక పిల్లల శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి. ఇళ్లలో దోమ తెరలను కూడా వాడాలని చెప్తున్నటువంటి అంశం. దోమలు ఈ రకంగా బతుకుతాయి చాలా డేంజర్గా. ఇకపోతే మరో ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి చెందడం జరిగింది. ఇక నేషనల్ పార్క్ అభయారణ్యంలో వరుస ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇతడు భాస్కర్ మరో మావోయిస్టు మొత్తానికి మరో ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు చనిపోవడం జరిగింది, మృతి చెందినటువంటి ఘటన. ఇకపోతే లోన్లపైన వడ్డీలు మరింత తగ్గినాయి అంటూ వార్త. ఇక ఒక్క నోటీస్కే వణికిపోతుండడు కేసీఆర్. ఇక పాలకులకు నిద్ర లేకుండా చేసినా అని చెప్తున్నటువంటి మోదీ. ఇక పాకిస్తాన్ యొక్క పాలకులకు నిద్ర లేకుండా చేశానని చెప్తుండు మోదీ. మొత్తానికి చినాబ్ నదిపైన అత్యంత ఎత్తు, ఇది ఇంతకుముందు చూసిన వార్తనే. ఇక ఆపరేషన్ సింధూర్తో మన శక్తిని చాటినామని మోదీ చెప్తా ఉన్నాడు. మొత్తానికి పాకిస్తాన్కి అయితే జలకు ఒకసారి గట్టిగా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యుద్ధంతో. ఇక పాకిస్తాన్ తోక ముడిచినట్టే వాస్తవానికి. కాకపోతే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా కానీ తుంపిర్ల బలంతో ప్రయత్నం చేసిరు వాళ్ళు. ఏది భారతదేశాన్ని మొత్తం మీద ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి అనే విధంగా మొత్తం అక్కడ నుండి యుద్ధ విమానాలు వస్తున్నట్టుగా బార్డర్ వైపు యుద్ధ విమానాలను కదిలించారు. మనోళ్ళు కదిలియక ముందే వాళ్ళు తీసుకొచ్చి పెట్టిరట ముందుగానే. వాళ్ళ దగ్గర ఉన్నాయి సామాన్లు సగానికి సగం. మన దగ్గర నిండా ఉంటే మన దగ్గర 10 ఉంటే వాళ్ళ దగ్గర 5 ఉన్నాయి. అట్లా 5ను పట్టుకొని వాళ్ళు బార్డర్ దాకా యుద్ధ విమానాలు తీసుకొచ్చిరట. అంటే కొన్ని శాస్త్రం ఉంటుంది చూడండి, మంత్రాల బలం లేకుండా తుంపిర్ల బలమైన ఉండాలన్నట్టుగా. వాళ్ళకి తెలుసు ఓడిపోతామని తెలుసు. ఆల్రెడీ వాళ్ళు వణికిపోకుంటేనే అవి తీసుకొచ్చిరు. కొంతమంది సైనికులే వారిపోయినారట, రాజీనామా చేసిపోయారట. ఇక మేము ఈ యుద్ధమే చేయం, మాకు ఈ డ్యూటీ వద్దని రాజీనామా చేసిరట. ఇక దేశంలో నుండి అయితే కొంతమందిని పక్క దేశాలకు కూడా పంపించేసిరట ప్రజల్ని. మరి ఇంత భయభ్రాంతులకు మన భారతదేశంలో ఒక్కరన్నా ఒక ఆర్మీ కానీ ఒక సైనికుడు కానీ రాజీనామా పెట్టిండా? వాళ్ళే రొమ్ము విరుచుకొని ముంగడి పోయారు మేము యుద్ధం చేస్తామని. ఇక మోదీ పూర్తిగా వాళ్ళకే బాధ్యత ఇచ్చిండు. పాకిస్తాన్ను మీరు ఏ రకంగా మట్టు పెడతారో మీ ఇష్టమని మొత్తానికి వాళ్ళకే ఆప్షన్ ఇచ్చేసిండు. ఇకపోతే జమ్మూ కాశ్మీర్ టూరిజాన్ని పాక్ టార్గెట్ చేసింది. దేశంలో మత ఘర్షణలు కూడా రెచ్చగొట్టాలనుకున్నది. ఇక
ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరు, ఉగ్రవాదం పైన పోరులో వెనక్కి తగ్గబోమని కూడా వెల్లడి. ప్రపంచంలోనే ఎత్తైన చినాబు బ్రిడ్జిని ప్రారంభించి మొత్తానికి మోదీ మాట్లాడినటువంటి అంశాలు. ఇక విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ గణేశుడు మొత్తానికి ఖైరతాబాద్ గణేశుడు ఇది రాష్ట్రంలోనే చాలా అద్భుతమైనటువంటి గణేశుడు. ఇక ఇది మళ్ళా కట్టడం మొదలవుతున్నట్టున్నది. ఇది హైదరాబాద్లో ఒకటే ప్లేస్లో ఖైరతాబాదు గణపతిని ఒకటే ప్లేస్లో పెడతారు. అక్కడనే మొత్తానికి నిర్మాణం అయితే చేపడతా ఉంటారు. ఇక అదే ప్లేస్లో మొత్తానికి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు, అంటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు, అక్కడనే తయారు చేస్తారు. ఇక మొత్తానికి ఏటా పెరుగుతూ వస్తుందట, ఏటా తగ్గుతూ వస్తుందట. ఇప్పుడు మరి పెరుగుతుందో తగ్గుతుందో. ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఈ రూపాన్ని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం విడుదల చేశారు. విగ్రహం ఎత్తు వచ్చేసి 69 అడుగులు ఉండనున్నది. ఈసారి 29 అడుగులు ఉంటుందంట విగ్రహం. ఇక 18 నుంచి గ్రూప్ 3 సర్టిఫికేట్ల వెరిఫికేషన్, గ్రూప్ 3 అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు కొనసాగుతుంది. ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారంట. ఇక దీనికోసం అభ్యర్థులు షార్ట్ లిస్టును కూడా టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఇక సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఇక నేనేం దొంగను కాదు, దేశం వదిలి పారిపోయా, అంతేకాని తానేమి దొంగను కాదని విజయ్ మాల్యా చెప్పారు. ఇక బ్యాంకులకు 9,000 కోట్లకు పైగా ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆయన తాజాగా ఎంటర్ ప్రైన్యూర్ ఇక రాజు షమానీతో పాడ్కాస్ట్లో మొత్తానికి మాట్లాడారు. ఆయన బ్యాంకులలో రుణాలు తీసుకున్నాడు, లోన్లు తీసుకున్నాడు. అంతగా తీసుకున్న లోన్లు 9,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి డబ్బులు తీసుకున్నాడు. ఆయన ఏమంటుండంటే నేను దొంగను కాదు, నేను మంచోడ్నే, నేను దేశమే విడిచిపెట్టి పారిపోలే, అన్ని రుణాలు కడతా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేశం వదిలిపోయాను అంతే, కానీ నేను దొంగను కాదు. దేశం వదిలిపోవడం అంటేనే అప్పుల బాధ ఉంటేనే దేశం వదిలిపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే నేను దేశం వదిలిపెట్టిపోయిన గంతే కానీ నేను దొంగను కాదని చెప్తా ఉన్నాడు. ఇంకెక్కడ దొంగ, పారిపోవడమే దొంగ. ఇక ట్రంప్ కామెంట్ల పైన మోదీ ఎందుకు మాట్లాడట్లే? ఇక పాక్కు సరెండర్ మొత్తానికి చేయించినట్లు ఇక ట్రంప్ 11 సార్లు చెప్పిండు రాహుల్. అసలైన కులగణన జరిగితే మోదీ ఇంటికే అసలైన కులగణన జరిగితేనంట మోదీ ఇంటికే పోతాడట. ఆయన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. కులగణన చేయడం ప్రధానికి ఇష్టమే లేదని విమర్శ. బీహార్లో సంవిధాన్ సురక్ష సమ్మేళన్కు హాజరు. మొత్తానికి ట్రంప్ కామెంట్ల పైన మోదీ ఎందుకు మాట్లాడలేదు? అసలైన కులగణన చేస్తే మోదీ ఇంటికే పోతాడట రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు. రాయలసీమ లిఫ్ట్ రాష్ట్రానికి మరణ శాసనం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమే. ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ నిర్ణయమేనంట, బ్యారేజీలు కట్టడం అనేది. అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల రాజేందర్ వెల్లడి చేసినటువంటి అంశాలు: మేడిగడ్డ, అన్నారం, సుందీలలో బ్యారేజీలు కట్టాలని టెక్నికల్ టీమ్స్ ఇక ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సులు, ఆ నివేదికల ఆధారంగానే కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నామని కూడా వెల్లడి. ఇకపోతే మొత్తానికి వ్యాస్కోస్కు కూడా 5.94 కోట్ల చెల్లింపుల విషయం తనకు తెలియదని కూడా జవాబిచ్చినటువంటి అంశం. ఈ డబ్బులు చెల్లించింది ఈటల రాజేందర్కు తెలియదంట. ఇంకొకటి, బ్యారేజీలు నిర్మాణం చేయడం అనేది అది కేసీఆర్ యొక్క సొంత నిర్ణయంతోనే బ్యారేజీలు నిర్మాణం చేశామని చెప్తా ఉన్నారు. ఇక నిన్న ఈటల రాజేందర్ చెప్పినటువంటి అంశాలు. ఇకపోతే బనకచర్ల పైన బీజేపీ కాంగ్రెస్ నోరెత్తడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ. మొత్తానికి రాత్రికి రాత్రే మొత్తానికి ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా అని కూడా మండిపాటు. ఇక బనకచర్ల పైన ఇంకా డీటెయిల్డ్ ప్రతిపాదనలు అందలే, ఇంకా కూడా పరిశీలన జరుగుతూ ఉన్నది. డీటెయిల్గా ప్రతిపాదనలు అందలేదు. దానికోసం మనం అందరం ఫైట్ చేద్దామని ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఓన్లీ మనం అక్కడ నుండి ఏపీ నుండి ఇక్కడ నుండి మొత్తం మీద కాగితాలు ఆడిపోయినాయి, అది పరిశీలన చేసి వాళ్ళు పంపిస్తారు. ఏది జలశక్తి వాళ్ళు పంపించిన నివేదికను బట్టి అప్పుడు మరి అప్పుడు ఏం చేయాలనేటువంటి బనకచర్ల కట్టుడా ఆగిపోవడం అనేది తెలుస్తుందంట.
ఇక ట్రంప్ మస్క్ మధ్య ముదురుతున్నటువంటి కయ్యం. ట్రంప్ మస్క్ మధ్య మొత్తానికి కయ్యం ముదురుతూ ఉందట. ఇగో ఇద్దరు చూడు, ఇగో 2 ఫోటోలు కూడా మంచిగానే పెట్టిర్రు. ఇద్దరు కూడా ఇగో కయ్యం పెట్టుకున్నట్టుగానే చూస్తురు వీళ్ళిద్దరు, నువ్వెంత అన్నట్టుగా. ఇక మస్క్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానంటున్న ట్రంప్ అయ్యో, ఆయన కంపెనీకి ఇచ్చే రాయితీలు ఎత్తేస్తానని కూడా వార్నింగ్. ధీటుగా స్పందించిన ఎలాన్ మస్క్ ఇక డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను కూడా డీకమిషన్ చేస్తానని హెచ్చరిక. ఇద్దరు గట్టిగానే పోర్ చేస్తూ ఉన్నారు ఒకరికొకరు. ఫోటోలు కూడా మంచిగానే చేసారు, కొట్లాడుతున్నట్టుగా. ఇండియాలోకి స్టార్ లింక్ అంట. మొత్తానికి ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్. ఇండియాలోకి స్టార్ లింక్ రాబోతుందంట. ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక లైసెన్స్ జారీ చేసిన టెలికాం డిపార్ట్మెంట్ ఇండియా డేటాను ఇక్కడే నిల్వ చేయాలని షరతు. ఇండియాకు సంబంధించిన డేటా మొత్తం ఇక్కడనే నిల్వ చేయాలని షరతు ఇచ్చారట. ఆదాయం అంతా జీతాల వడ్డీలకే పోతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి కథ గిట్లా ఉన్నది, వడ్డీలు కట్టడానికి జీతాలకే పోతుందట ఆదాయం అంతా. ఇక మరి నేను రాష్ట్రానికి ఏం కొత్త పథకాన్ని ఏం తీసుకొచ్చి పెట్టాలి, కొత్తగా నేను ఏం తయారు చేసి పెట్టాలి, వచ్చే ఆదాయం అంతా జీతాలకు వడ్డీలకే పోతుందని చెప్తా ఉన్నాడు. ఇక నిన్న చూడు, ఇక ఒక రైతును పట్టుకొని తొడలు కమిలిపోయే రకంగా కొట్టిరట పోలీసు వాళ్ళు. మరి ఏం పోలీసు వాళ్ళు ఇట్లా కొడుతురు? బడుగురైతే సర్కారు టార్గెట్, నిరుపేదపైనే ప్రతాపం చూపుతా ఉన్నారు. ఇక చెరువులను ఆక్రమించారంటూ సామాన్యుడి ఇంటి కూల్చివేత, ట్రాఫిక్ ఇబ్బందులంటూ చిరు వ్యాపారిని రోడ్డున పడేస్తున్నటువంటి బుల్డోజరు. ఏడాదిన్నరగా హైదరాబాద్ నగరంలో నెలకూలుతున్నటువంటి నిర్మాణాలకు లెక్కలేదు. ఇకపోతే గిరిజన రైతుల పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, దశాబ్దాలుగా రైతులు నమ్ముకున్నటువంటి భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ. ఇకపోతే అదే జీవనాధారంగా బతుకుతున్నటువంటి బడుగు రైతుల పొలాల్లో గోశాల. 18 నెలలుగా హైదరాబాద్ మహానగరం చుట్టూ సన్న చిన్న కారు రైతుల రోదనలు. మొత్తానికి ఏడాదిన్నర 18 నెలలుగా హైదరాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సన్నకారు రైతులు రోదనలు, ఆవేదనలు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇన్ని తిప్పలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్ని తిప్పలు. ఇంకా నిరుపేదలపైనే ప్రతాపం చూపిస్తూ ఉన్నారు ఈ పోలీస్ వ్యవస్థ కూడా. పట్టణాల్లో చెరువులు, ట్రాఫిక్ పేరిట కూల్చివేతలు, నిత్యం ఏదో చోట నేలమట్టమవుతున్నటువంటి నిర్మాణాలు. ఇక బడాబాబుల అక్రమాల వైపు కన్నెత్తి చూడని తీరు. ఇక సాకులతో నగరం చుట్టూ బలవంతపు భూసేకరణ. 16 నెలలుగా రైతులకు కంటి మీద కునుకు కరువు. మరోవైపు అసైన్ భూములపైన మొత్తానికి వాలుతున్న పెద్దలు. ఇక చిన్నకారు రైతులే లక్ష్యంగా భూముల దంద చేస్తూ ఉన్నారట. పెద్దోళ్ళ జోలికి పోతలేరు, చిన్నోళ్ళను పట్టుకొని వీళ్ళు ఏదో ప్రతాపం చూపిస్తూ ఉన్నారు, యుద్ధ ప్రతాపం. ఇక సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే రీడిజైన్. ఇది ఈటల రాజేందర్ చెప్పినటువంటి అంశాలు. కాళేశ్వరాన్ని కాదంటే ఇక గంధమల్లకు నీళ్ళు ఎట్లా ఏమున్నదిగా, డిఏనా బిచ్చమా? ఇది డిఏ ఒక డిఏ ఇచ్చిరు కదా, అది డిఏనా లేకపోతే బిచ్చం వేసిరా అని అడుగుతూ ఉన్నారు. బిచ్చం వేసినట్టే ఉన్నది. 5 డిఏలలో 1 డిఏ. మరి 2 డిఏలు ఇస్తేమోనో 1 డిఏ ఇచ్చినట్ట, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక సుదీర్ఘ క్యాబినెట్ సాధించింది ఏం లేదు. సుదీర్ఘమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ పెట్టి సాధించింది ఏం లేదు. బనకచర్ల మీద మాట్లాడలేదు. మరి దేని మీద మాట్లాడారంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం మాట్లాడే కాళేశ్వరం మీద. మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతుండు, ఈటల రాజేందర్ ఏం మాట్లాడతాడు, మరి హరీష్ రావు ఏం చెప్పబోతుండని అవే చర్చించినట్టున్నారు. మొత్తానికి ఏం లేదు. రైతు సదస్సులకు సంబంధించి కొన్ని అంశాలు మాట్లాడమన్నారు, అది కూడా ఉందో లేదో తెలియదు.